మనం ఒక బెలూన్ తీసుకొని పగలకుండా నెమ్మదిగా ఊదితే అది పెద్దదిగా మారుతుంది. అదే గాలిని తీసేస్తే మళ్ళీ అది పాత రూపంలోకి వచ్చేస్తుంది. ఇలా బెలూన్ ఉబ్బడం, గాలి తీసాక తిరిగి మొదటి స్థితికి రావడం అనేది తాత్కాలిక మార్పు. ఎందుకంటే ఈ మార్పులో మనం వస్తువును మళ్ళీ తన పాత స్థితికి తీసుకొని రాగలుగుతున్నాం. ఇలా ఏదైనా పదార్థాన్ని మళ్ళీ తన పాత స్థితికి తీసుకొని రాగలిగితే అది ఒక తాత్కాలిక మార్పు. ఉదాహరణకు, మీరు రబ్బర్ బ్యాండ్ని లాగి వదిలేస్తే అది తిరిగి మొదటి ఆకారంలోకి వచ్చేస్తుంది కదా. అంటే అది కూడా ఒక తాత్కాలికమైనటువంటి మార్పు. అలాగే మనం గోధుమ పిండి ముద్ద తీసుకొని రొట్టెలాగా రుద్ది, ఒకవేళ మనకు ఆ ఆకారం నచ్చకపోతే మళ్ళీ దాన్ని పిండి ముద్దలా చేసినట్లయితే ఇది కూడా ఒక తాత్కాలిక మార్పు. అయితే ఆ రొట్టెని మనం పెనం మీద కాల్చామనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ మనం పచ్చి పిండి ముద్దలాగా మార్చగలమా? లేదు కదా. కాబట్టి ఇది శాశ్వత మార్పు. పదార్థాలు ఏ మార్పులోనైతే తిరిగి తమ మొదటి స్థితికి రాలేదో వాటినే మనం శాశ్వత మార్పులు అని అంటాం. ఇలాంటి శాశ్వత మార్పులు మన చుట్టూ చాలా జరుగుతాయి. ఉదాహరణకు, మనం ఒక బెలూన్ తీసుకొని పగలగొట్టామనుకోండి, అది పగిలిపోయినాక దాన్ని మళ్ళీ మనం మామూలుగా ఊదలేము. కాబట్టి ఇది ఒక శాశ్వత మార్పు. అలాగే మనం ఒక కాగితాన్ని కాల్చినప్పుడు అది కాలిపోయి బూడిదగా మారుతుంది కదా. ఆ బూడిదను మళ్ళీ మనం తిరిగి కాగితంలా మార్చలేము. కాబట్టి ఇది కూడా శాశ్వత మార్పు. అలాగే పాలను విరగ్గొట్టి పన్నీర్ తయారు చేయడం కూడా ఇటువంటి మార్పే. ఎందుకంటే ఒక్కసారి పన్నీర్ తయారయ్యాక దాని నుంచి మళ్ళీ మనం పాలను తిరిగి పొందలేము. అదేవిధంగా కొవ్వొత్తి కాలడం కూడా ఒక శాశ్వత మార్పే. ఎందుకంటే కొవ్వొత్తి కాలుతున్న కొద్దీ దాని ఎత్తు తగ్గిపోతూ ఉంటుంది. అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎంత ప్రయత్నించినా సరిగ్గా పాత ఎత్తుకి తీసుకురాలేము. చూశారు కదా. ఇవన్నీ కూడా తిరిగి యథాస్థితికి రాని శాశ్వత మార్పులకు ఉదాహరణలు.